వాక్యమే సత్యము. ఆ వాక్యం యొక్క సత్యంలో మనం పెంచబడుతున్నాం కనుక వాక్యం ఏం చెప్తుందో దానికి విధేయత చూపించినప్పుడు మన ప్రార్థన కూడా అంగీకరింపబడుతుంది. విధేయత చూపడం వల్లనే యేసుక్రీస్తు ప్రభు తండ్రికి ఇష్టమైన కుమారుడు అవుతూ వచ్చాడు. ఈరోజు మనం విధేయత చూపితే మన తండ్రి అయిన దేవునికి మనం కూడా ఇష్టమైన కుమార్తెలుగా ఉండి మనం చేసిన ప్రార్థన ఆయన ఆలకిస్తాం. మనం మార్చబడాలి, మన హృదయం మార్చబడాలి, మన జీవితం మార్చబడాలి. మారినటువంటి జీవితం ద్వారా అనేకమైన దేవుని కార్యాలు మనం చూస్తాం. ఎందుకు? దేవుడు మనం చేశాడు. ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు. మనం దేవుని చేయలేదు, దేవుడే మనం చేశాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుణ్ణి చేస్తే మనం చెప్పినవన్నీ ఆయన చేస్తాడు. అంతే కదా? మనం పెట్టినవన్నీ తిని మనం చెప్పినవన్నీ చేసి మనం ఏ రూపం ఇస్తే ఆ రూపానికి మార్చబడి అప్పుడు మన పాపాలను తీసివేయడానికి ఆయన హక్కు ఉండదు. మనం కదా దేవుని చేసింది. ఆయన మీద సర్వ హక్కులు మనకుంటాయి కానీ ఆయనకి మన మీద హక్కు ఉండదు. అందుకే ఆ అసత్యంలో నుంచి సత్యంలోకి రావాలి. ఏంటంటే నేను దేవుణ్ణి చేయలేదు, దేవుడే నన్ను చేశాడు. దేవుడు నాకు ఒక రూపం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక హృదయం ఇచ్చాడు, దేవుడు నాకు ఒక జీవితం ఇచ్చాడు. అది ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి, అది మంచిదిగా ఉండాలి, అది అనేకులకి సత్కార్యాలు చేసేదిగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగినదిగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఏది? దేవుడు నిన్ను చేస్తే ఆ దేవుడు నేనించి కోరుకునేది ఇదే.